అందరికీ నమస్కారం అండి. బెట్టింగ్ బంగారాన్ని శ్యామల నిన్న మాట్లాడుతూ బస్సు అగ్ని ప్రమాదానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా నయమమ్మ, మోంతా తుఫాను కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే అనలేదు. నువ్వు రేపో మాప అది కూడా అంటావు. మన జగనన్నయ్య పేమెంట్ చేయగానే ఈ మోంతా తుఫాను అదే మా జగనన్నయ్య ఉన్నట్టయితే పక్క రాష్ట్రానికో పక్క దేశానికో పంపించేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల ఈ మోంతా తుఫాను మన రాష్ట్రానికి వచ్చింది. లేదంటే అదే జగనన్నయ్య అయితే హ్యాండిల్ చేసి పక్క దేశానికి పంపించేసేవాడు అని కూడా మాట్లాడతావు. అంత సిగ్గు లేకుండా మాట్లాడడంలో సిద్ధహస్తురాలివి నువ్వు. కాస్తైనా సిగ్గుండాలి. రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల భద్రత గురించి మీకు ఎలాంటి ఆలోచన లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద నిందలేయాలి. అదే కాన్సెప్ట్. లేకపోతే ఏంటమ్మా, రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాను గురించి ప్రజలు అల్లాడిపోతుంటే నారా లోకేష్ గారు విదేశాల్లో ఉండి కూడా రాష్ట్రానికి వచ్చి ఈ మోంతా తుఫాను గురించి ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు ఎత్తిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్నారు. నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉంటే ఈ మోంతా తుఫాను గురించి అందరూ అప్రమత్తంగా ఉండండి అని మాట్లాడాలి. మీరు మాట్లాడేది ఎలా ఉందంటే ఎలిక్క చచ్చినా చంద్రబాబు నాయుడు గారే, ఏనుగు ఈయననా చంద్రబాబు నాయుడు గారే కారణం అనేలాగా ఉన్నారు. కాస్తైనా సిగ్గులేని మాటలు మాట్లాడడం మానేసి ప్రజాక్షేమం కోసం ఏదైనా మాట్లాడితే బాగుంటుందని, నేను పేమెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్క్రిప్టులు చదవడం మానేసి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేయడం నేర్చుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ ఆశలేటి నిర్మల్.